మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. శనిగ్రహ మార్పు. శని భగవానుడు 2025 మార్చ్ 29 వరకు కూడా ఈయన కుంభరాశిలో ఉండి తదనంతరం ఈయన మీనరాశిలోకి స్థితి పొందడం అనేది జరుగుతుంది. అంటే 2.5 సంవత్సరాల తరువాత ఈయన మార్పు అనేది చెందుతున్నాడు. అయితే ఇందులో వక్రగ్రతులు, అతిచారము ఇవన్నీ కూడా మధ్యలో మనకి కనపడేవే. అయితే ఏదైనా 2.5 సంవత్సరాల తర్వాత ఆయన మార్పు అనేది చెందబోతున్నాడు. అయితే ఈయనకి ఈ శని భగవానుడికి సహజంగా మనకి తెలిసిందే, ఈయన ఎక్కువగా కర్మం చేస్తూ ఉంటాడు. అంటే మనకి శ్రమింపజేస్తూ ఉంటాడు శని భగవానుడు. ఈయనకి విశేష దృష్టిలు కూడా ఉన్నాయి. 3, 7, 10 ఈయనకి విశేష దృష్టిలు అనేవి ఇక్కడ మనకి శని భగవానుడికి ఉన్నాయి. అయితే ఈ మార్పు ఏదైతే ఉందో, ఎందుకంటే మనకి శని భగవానుడు ఒకే రాశిలో ఎక్కువ కాలం ఉంటాడు. అందుకనే ఆయన నెమ్మదిగా ప్రయాణం చేస్తూ ఉంటాడు. అందుకనే ఈయన మందకారకుడు కూడా అని చెప్తారు. కాబట్టి ఇలాంటి శని భగవానుడు మీనరాశిలో స్థితి పొందడం వల్ల 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అసలు ఎటువంటి ఈ మార్పు వల్ల, అంటే ఈ శని భగవానుడి యొక్క రాశి మార్పు వల్ల వీళ్ళు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి పనులు చేయొచ్చు చేయకూడదు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశిలోకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదము మేషరాశిలోకి వస్తుంది. ఈ మేషరాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఈ శనిగ్రహ మార్పు అనేది వ్యయస్థానంలోకి రావడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు లాభస్థానంలో ఉండి తదనంతరం వ్యయస్థానంలోకి రావడం అనేది జరుగుతుంది. వ్యయస్థానంలో ఎప్పుడైతే శని భగవానుడు వస్తున్నాడో అప్పటి నుండి వీళ్ళకి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. అంటే 30 సంవత్సరాల తర్వాత వీళ్ళకి ఈ మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని అనేది ప్రారంభం అవుతుంది. మరి ఈ ఏలినాటి శని ప్రారంభం అనేది ఎంతవరకు వీళ్ళకి అంటే ఏవైనా వ్యతిరేక ఫలితాలు ఇస్తాయా అని కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి మేషరాశి వాళ్ళకి 12ంట్లో ఉండి వ్యయస్థానంలో ఉండి, మరియు ఈయన ఏం చేస్తున్నాడు, తృతీయ, సప్తమ, దశమ దృష్టిలతో వీళ్ళకి చూడడం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళకి వృషభ, ధనస్సు అలాగే కన్యా రాశుల్ని విశేష దృష్టితో చూడడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఏలినాటి శని ప్రారంభం అయిందో ఈ మేషరాశి వాళ్ళకి కాస్త, అంటే వీళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అని చూసుకున్నప్పుడు దూర ప్రయాణాలు ఎక్కువగా చేయడం, ప్రయాణాలలో విపరీతమైన అలసట, అంటే ఏదైనా ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు సుఖంగా ప్రయాణం అవ్వకపోవడం, అంటే అనుకున్నంత అదేంటంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా దారిలో అలా చేరడం అనేది జరగదనమాట. ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉండడం, ప్రయాణాల్లో అలసటలు, హాస్పిటలైజేషను, ఎక్కడైనా వ్యాపారంలో కానీ లేకపోతే ఎక్కడైనా మ్యూచువల్ ఫండ్స్, షేర్స్లో కానీ షేర్ చేసినప్పుడు, డబ్బులు ఇన్వెస్ట్ చేసినప్పుడు అవి అనుకున్నంత లాభాలు పొందలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ మేషరాశి వాళ్ళకి కనపడడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కాస్త ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఈ ఏదైతే వ్యయస్థానంలో ఈ యొక్క శని భగవానుడి యొక్క సంచారం అనేది జరుగుతోందో కాస్త చిన్న చిన్న ఆకస్మికంగా వచ్చే మార్పుల వల్ల ఇబ్బందులు కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ మేషరాశి వాళ్ళకి ఏదైతే ఈ యొక్క శని భగవానుడి వల్ల ఈ ఏనాడు శని యొక్క ప్రభావం అనేది ఉందో, ఎందుకంటే ఈ మేషరాశి వాళ్ళకి శని భగవానుడు చూసుకున్నప్పుడు దశమ లాభాధిపతి. ఈ దశమ లాభాధిపతి అయిన శని భగవానుడు ఏ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి వ్యాపారపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు లేకపోతే నష్టాలు ఇలాంటివి కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఆకస్మికంగా తీసుకునే నిర్ణయాల వల్ల ఒక్కోసారి నష్టపోయే అవకాశం కూడా ఇక్కడ మనకి కనబడుతోంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఈ శని భగవానుడి వల్ల
ఎప్పుడైతే కంటిన్యూషన్ ఎప్పుడైతే శని భగవానుడు కూడా వీళ్ళకి ఏనాడు శని ప్రారంభం అవుతుందో, సహజంగా మనం చెప్పుకున్నప్పుడుగా మందకారకుడు కదా, ఎప్పుడైతే ఈ మందకారుడు ఉన్నాడో కాస్త మనకి చేసే పనిలో బద్ధకం రావడం, లేకపోతే పనులు వాయిదా వేయడం, ఎప్పటికప్పుడు పనులు వాయిదా వేసుకుంటూ ఈరోజు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే. దీనికి ప్రభావం కూడా ఎలా ఉంటుందంటే, మన జన్మజాతకంలో కూడా శని భగవానుడు కానీ బలంగా ఉంటే కొంత ఈ తీవ్రత అనేది తగ్గుతుంది. అలాగే జన్మజాతకంలో కూడా కొద్దిగా ఏమైనా ఆయన యొక్క అంటే ఆయన బలంగా లేడనుకోండి, దానికి తగ్గట్టుగా గోచారంలో కూడా ఏనాడు శని ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి కొంచెం క్రమశిక్షణ లోపము, లేకపోతే స్నేహితుల వల్ల వాటి వల్ల నష్టపోవడం, లేకపోతే ఎలాంటి చెడు స్నేహాలకు, చెడు అలవాట్లకి అలవాటు పడడం, ఇలాంటివన్నీ కూడా ఈ ఏనాడు శని యొక్క ప్రభావం వల్ల కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అంటే ఎలాంటి విషయాలు, ముఖ్యంగా ఈ నేత్రానికి, కంటికి సంబంధించిన విషయాల్లోనూ, అలాగే ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా ఈ పంటికి సంబంధించినవి, ఈ మోకాలు, లేకపోతే వెన్నుపూస, ఇలాంటివి కీళ్ళకి సంబంధించినవి, ఇలాంటి రుగ్మతులు వచ్చే అవకాశం, లేదా ఆల్రెడీ అలాంటి వాటితో ఇబ్బంది పడే వాళ్ళు కొంచెం తీవ్రత ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉండడం అనేది కనబడుతూ ఉంటుంది. అలాగే అనవసరమైన ఖర్చులు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే ఈయన ఉద్యోగపరంగా కూడా ఖర్చులు, అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు, ఎందుకంటే ఈయన దశమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి, దశమ లాభాధిపతి అయ్యాడు కాబట్టి కొంచెం ఉద్యోగపరంగా ప్రెషర్ కూడా ఎక్కువగా ఉండడం అనేది కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త ఈ యొక్క మేషరాశి వాళ్ళు జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. ఏదేవైనా కూడా మేషరాశి వాళ్ళకి ఈ యొక్క ఏనాడు శని అనేది ప్రారంభం అవుతోంది కాబట్టి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త వహించుకోవాలి. ఏదైనా వచ్చే అవకాశాలంటే సినీ కళా రంగాల్లో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితాన్ని మాత్రమే ఆశించాలి. అలాగే శ్రమ తక్కువ పడి ఫలితాన్ని ఎక్కువ ఆశించడం అనేది మంచిది కాదు. అంత ఫలితం కూడా రాకపోవచ్చు కూడా. కాబట్టి ఇక్కడ కొంత అంటే ఈ సంవత్సర ప్రారంభంలో కొంత అనుకూలంగా ఉన్నా కూడా కాస్త ముందుకు వెళ్తున్న కొద్ది కూడా వృత్తిలోనూ, అలాగే ఈ యొక్క ఏదైతే వ్యాపార రంగాల్లో వాటిలో చిన్న చిన్న సమస్యలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి కంపల్సరీగా ఇక్కడ శత్రు వృద్ధి కూడా జరుగుతుంది. దీంతోపాటు ఆందోళన, కాస్త ప్రతికూల పరిస్థితులు, ఇవన్నీ కూడా అన్ని రకాలుగాను ఉంటాయి. కాబట్టి ఇవి కూడా కొంతవరకు, ఎందుకు ఇది గోచార ఫలితాలు మాత్రమే, ఇందుతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. ఎక్కువగా ఈ ఏనాడు శని ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి శివారాధన, ఆంజనేయ స్వామికి ఎక్కువగా ఆరాధన చేసుకోవడం, అలాగే ఆంజనేయ స్వామి గుళ్ళో ప్రదక్షిణాలు చేయడం, శనికి సంబంధించి, శనిగ్రహానికి సంబంధించి జపాలు చేసుకోవడం, అంటే ఇంట్లో కానీ గుళ్ళో కానీ ఎక్కడైనా సరే చేయించుకోవడం, మాస శివరాత్రులు ఇలాంటివి నియమాలు పాటించడం, ప్రతి శనివారము కూడా తప్పనిసరిగా దేవాలయానికి వెళ్ళడం, నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం, అంటే ఇవన్నీ చేయమని కదా. వీటిలో ఏవి చేసినా కూడా శుభ ఫలితాలని, అంటే ఈ యొక్క తీవ్రత ఏదైతే ఉందో, 30 సంవత్సరాల తర్వాత వచ్చే ఈ ఏనాడు శని యొక్క తీవ్రత ఏదైతే ఉందో ఆ తీవ్రతని తగ్గించుకోవడానికి ఎక్కువగా అవకాశం అనేది కనబడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ ఏనాడు శని ప్రభావాన్ని, ఈ మేషరాశిలో ఉన్నవాళ్ళు ఏనాడు శని యొక్క ప్రభావాన్ని తగ్గించుకుంటూ ఇంతకు ముందు చెప్పుకున్న మన నియమాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొంది జీవితంలో మనకి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.